నమస్కారం అండి. జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది ఈ ప్రత్యేకమైన వీడియో అనేది ప్రజెంట్ ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ కోసం అండి ఇది. సో వెల్ఫేర్ ఫండ్ నామినీకి సంబంధించిన ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో అనేది ప్రజెంట్ ఎవరైతే ప్రజెంట్ ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళ కోసం అనేది. తర్వాత ఏంటంటే ముందుగా ఈ నామినీ ఫామ్ అనేది ఎక్కడ మనం డౌన్లోడ్ చేయాలి అనేది కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, అంటే గూగుల్ క్రోమ్ అనే కాదు, ఏ బ్రౌజర్ అని ఓపెన్ చేయొచ్చు. సో అందరికీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది గూగుల్ క్రోమ్ అనేది చెప్తున్నాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత www.barcouncilap.org అని టైప్ చేయాల్సి ఉంటుందండి. టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి. సో అక్కడ ఏంటంటే ఏం చేస్తారంటే రైట్ సైడ్లో ఆరెంజ్ కలర్లో ఒక ట్యాబ్ ఉంటుందండి. ఆ ట్యాబ్ ఏంటంటే డౌన్లోడ్ ఫామ్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత అందులో స్టేట్ వెల్ఫేర్ ఫండ్ ఫామ్స్ అని ఉంటుంది. ఆ ట్యాబ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అందులో నామినేషన్ ఫామ్ అని ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మీకు కావాల్సిన నామినేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో అది డౌన్లోడ్ చేసుకుని వేరే దగ్గర సేవ్ చేసుకుని మళ్ళీ మీరు త్రూ ప్రింటర్ ద్వారా మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో ఏం చేయాలంటే, సో ఆ ఫామ్లో మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ కాంటాక్ట్ నెంబర్, ప్రజెంట్ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ వాడుతున్నారో అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే నామినీ, అంటే ఈ నామినీ అని తెలుసు కదా, మీరు ఎవరిదో ఎలా ఫిల్ చేయాలి అనేది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ నామినీ, అంటే ఒకరైనా ఉండొచ్చు, ఇంకెంతమంది నామినీస్ ఉండొచ్చు అనమాట. సో వాళ్ళ ఫోటోగ్రాఫ్ అనేది అంటించాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాలమ్ నెంబర్ 1లో ఏమి ఇచ్చారంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ నామినీ ఆర్ నామినీస్. సో వాళ్ళకి సంబంధించిన నేమ్తో పాటు వాళ్ళ అడ్రస్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ నామినేషన్ ఫామ్ అనేది అడ్వకేట్ రాస్తున్నారో వాళ్ళ సబ్స్క్రైబ్ రిలేషన్షిప్ ఏమవుతారో కూడా రాయాలి. అలాగే వాళ్ళ ఏజ్, అలాగే షేర్ టు బి వైడ్. ఇన్ కేస్ ఒక నామినీ ఉన్నారనుకోండి 100% అని రాయాలి. ఇన్ కేస్ ఇద్దరు ఉన్నారనుకోండి నామినీస్, అప్పుడు షేర్ టు బి వైడ్ 50% రాయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత చివరిని కింద ట్యాబ్ కింద వస్తే ప్లేస్, మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నది, అలాగే డేటు, ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో రాయాలి. అలాగే ఈ రైట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ ది అడ్వకేట్ అని ఉంటుందండి, అక్కడ మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు మీ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ మీ ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ప్రూఫ్ అనమాట. ఒక 2 విట్నెస్ టు ద సిగ్నేచర్ అన్నారండి. అడ్వకేట్ విత్ ఎన్రోల్మెంట్ నెంబర్, వాళ్ళ యొక్క అడ్వకేట్ నేము ఎన్రోల్మెంట్ కింద టైప్ చేయాల్సి ఉంటుంది. అది బ్లాక్ లెటర్స్లో రాయమని చెప్పారనమాట. సో ఈ ఫామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు డీడీ తీసి పంపించాల్సి ఉంటుందండి, అలాంగ్ విత్ నామినీ ఫామ్ అనమాట. సో డీడీ ఏ విధంగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ పేరు మీద పేబుల్ అట్ ఏపీ హైకోర్టు బ్రాంచ్ అమరావతి, ఆ పేరు మీద 200 రూపాయలు తీయమని చెప్తున్నారండి. ఈ డీడీని ఈ నామినేషన్ ఫామ్ 2 సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏ అడ్రస్ సెండ్ చేస్తారో ఇక్కడ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనం డైరెక్ట్గా పవర్ కౌన్సిల్ బేబీ వారికి అడ్రస్ మెన్షన్ చేసి పంపించవచ్చు. సో దీనికి సంబంధించిన ఏదైతే నామినేషన్ ఫామ్ లింక్ వెబ్సైట్లో మీరు కొంతమందికి డౌన్లోడ్ చేయడం రాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం అనేది నేనేం చేస్తానంటే ఈ వీడియోలో మీకు ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చేయొచ్చు. ఇన్ కేస్ చేయని వాళ్ళకి మాత్రమే, చేసిన వాళ్ళకి నో ప్రాబ్లం. సో ఇంకా ఏంటంటే ఈ వెబ్సైట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి ఏవైనా బార్ కౌన్సిల్ సంబంధించిన నోటిఫికేషన్ కావాలనుకున్నా ఈ వెబ్సైట్ ద్వారా ముందుగా తెలుస్తాయి. సో అదండి ఈ ఒక వీడియో సారాంశం. సో ఇంకా ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు, నమస్కారం.